సిమోను అనే ఒక మనిషి సమార్యలో మంత్రవిద్య చేసి ప్రజలను మభ్యపెట్టేవాడు. అతన్ని ప్రజలు దేవుని గొప్ప శక్తి అనేవారు. ఫిలిప్పీ సువార్త ప్రకటించగా ప్రజలు యేసునందు విశ్వసించి బాప్తిస్మము తీసుకొంటున్నారు. సిమోను కూడా బాప్తిస్మము పొందాడు. తర్వాత పేతురు, యోహాను వచ్చి పరలోకాత్మను పొందించేందుకు చేతులు ఉంచగా సిమోను డబ్బు ఇచ్చి ఆ శక్తిని కొనుక్కోవాలని కోరాడు. అప్పుడే పేతురు అతనిపై గట్టిగా మందలించాడు. యాక్ట్స్ 8వ అధ్యాయం 20వ వాక్యం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఎఫెసులో చాలా మంది మంత్రవిద్యలు అభ్యసించేవారు. పౌలు ప్రకటించిన దేవుని వాక్యమును విని వారు పాపములను ఒప్పుకున్నారు. వారి మంత్రపుస్తకాలను అందరి ముందే తీసుకుని కాల్చివేశారు. యాక్ట్స్ 19వ అధ్యాయం 19వ వాక్యం. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. మంత్రవిద్య చేయడం పాపంగా, మోసపూరితంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యంగా చూపింది. దేవుని శక్తి డబ్బుతో కొనలేనిది. నిజమైన విశ్వాసం వచ్చినప్పుడు మాంత్రిక విద్య, జ్యోతిష్యం, మంత్రశక్తులను తొలగించి విడిచిపెట్టాలి అని చూపిన ఉదాహరణలు ఇవి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.